స్వప్న అయితే జొన్న రొట్టెలు చేస్తుంది. చాలా రోజుల తర్వాత బయట కట్టెల పొయ్యి పెట్టేసి జొన్న రొట్టెలు అయితే చేస్తుంది. ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా పొయ్యింట్లో వేస్తే ఉబ్బరిస్తుంది కదా, అందుకోసమని బయట కట్టెల పొయ్యి పెట్టేసి ఇంకా జొన్న రొట్టెలు అయితే వేస్తుంది. అన్నం కూర చేసినావా? చేసిన. ఏం కూర? వంకాయ. వంకాయ కూర. వంకాయ కూర జొన్న రొట్టెలు సూపర్ కాంబినేషన్. వంకాయ ఆలుగడ్డనా? ఓన్లీ వంకాయ కూరనా? వంకాయ. ఓన్లీ వంకాయ కూర. ఓకే. ఇంట్లో చేస్తే పొగ వస్తుంది, ఇబ్బంది అవుతుంది కదా సమ్మర్లో. పొగ వస్తుంది, ఉబ్బరిస్తుంది. పొగ వస్తుంది, ఉబ్బరిస్తుంది, కొద్దిగా ఇబ్బంది అవుతుంటుంది. అంటే వంట ఎప్పుడు అయిపోతుంది అని అనిపిస్తుంటుంది, ఉబ్బరిస్తుంటుంది కాబట్టి. బయట వేయడం వల్ల ప్రశాంతంగా వేయచ్చు సమ్మర్లో. బయట ప్రశాంతంగా ఉంటుంది. చలికాలం అయితే ఇంట్లో వేయడమే బాగుంటుంది, కట్టెల పొయ్యి కాబట్టి. సరే, రొట్టెలు అందరికీ వేస్తున్నావు మరి? అమ్మకి నాయనకి వేస్తున్నావు? అందరికి వేయచ్చుగా మరి. రైస్ పెట్టినా కదా. రైస్ ఎక్కువ పెట్టినావు. సరే, ఓకే. రొట్టెలు కూడా బాగా కాలుతాయి కదా బయట పొయ్యి పెట్టేస్తే. మంచిగా పొయ్యి రూమ్లో మనం వేసిన పొయ్యిలో వన్ సైడ్ మాత్రమే కట్టెలు పెట్టడానికి వస్తాయి. ఈ బయట పెట్టిన పొయ్యిలో ఎటు నుంచి అటు నుంచి అటు నుంచి 3 దిక్కులో పెట్టడానికి, 3 సైడ్లో కట్టెలు పెట్టేస్తే సూపర్ మంతది. స్పీడ్గా అవుతుంది కదా వంట బయట వేయడం. ఓకే. అందరికి వేసేదండి రొట్టెలు మరి. అన్నం మిగులుతుంది కదా బావా. సరే, అన్నం ఎక్కువ పెట్టినామేమో అందుకు రొట్టెలు తక్కువ చేస్తలేవు అన్నట్టు. సరిగా అమ్మకి నాయనకి మాత్రం వేస్తున్నాం. సరే, ఓకే. ఆకలి అవుతుంది నాకు ఇంకా. తిందు, ఇక వంట కంప్లీట్ అవుతుంది. ఓకే. మా పిల్లలు అయితే చదువుకుంటున్నారు. వారు ఏం సబ్జెక్ట్ చదువుతున్నావు నాన్న? ఇంగ్లీష్. ఏం లేసాను? ద వుల్ఫ్ అండ్ ద ర్యాబిట్. ఓకే, వెరీ గుడ్. నువ్వేం చదువుతున్నావు నాన్న? మ్యాథ్స్. ఏం చదువుతున్నావు మ్యాథ్స్లో? టేబుల్స్. ఎంతవరకు వస్తాయి నాన్న నీకు టేబుల్స్? 12 వరకు వస్తాయి. ఇప్పుడు ఏ టేబుల్ చదువుకుంటున్నావు? 13, 14, 20 వరకు రావాలి నీకు. ఇప్పటికే రావాల్సింది, రాలే కదా. ఎందుకు? మధ్యలో స్కూల్ డుమ్మలు కొట్టేసినావు కాబట్టి వస్తలేవు కదా. 13, 14 నేర్చుకొని నాకు చెప్పాలి. ఓకే. ఎంత టైం అవుతుంది నీకు? ఎంత టైం అయితే సరిపోతుంది? హాఫ్ అన్ అవర్లో నేర్చుకోగలుగుతావు 2 టేబుల్స్? 1 అవర్ కావాలా? సరే, తిని పడుకునే వరకల్లా నాకు చెప్పేసేయాలి. 13, 14 ఏదో ఒకటన్నా చెప్పాలి కనీసం. ఓకే, నన్ను చదువుకున్నాను. మా ఇల్లు చూపించక చాలా రోజులు అవుతుంది కదా, అందుకోసం అని మీకు చూపించాలనే ఉద్దేశంతో ఇప్పుడైతే చూపిస్తున్నా. నిన్న మొన్న రెగ్యులర్గా వీడియోస్ వస్తలేవు కాబట్టి మా ఇల్లు మేము కానీ కనిపిస్తలేం కదా, అందుకోసమని ఇప్పుడు చూపించాలని తీస్తున్న వీడియో. ఇక్కడైతే మా బైక్లో అక్కడ టైల్స్ తీసుకొచ్చినాం మా కొత్త ఇంట్లో వేయడానికి. 2 రూమ్లలో టైల్స్ వేసినాం, ఇంకా 2 రూమ్ల కోసం టైల్స్ అక్కడ ఉన్నాయి. ఇంకా కొత్త ఆటో తీసుకున్నాము, పాత ఆటో అమ్మేసి కొత్త ఆటో తీసుకున్నాము. ఒకసారి మా కొత్త ఇల్లు కూడా చూస్తా బయట నుంచి ఎట్లా కనిపిస్తుందో. రేపు పొద్దున క్లారిటీగా ఇంటి దగ్గరకు పోయి చూపిస్తాం. ఇప్పుడైతే దూరం నుంచి చూపిస్తా. చూడండి మా కొత్త ఇల్లు. ఇల్లంతా పూర్తి అయింది, పెయింటింగ్ కూడా వేసేసినాము, వైట్ పెయింట్. లోపల 2 రూమ్లలో టైల్స్ వేసినాం, ఇంకొక రూమ్లలో రేపు వేయాలి. రేపు మార్నింగ్ అయితే నేను స్వప్న అక్కడికి వెళ్ళి వీడియో తీసి చూపిస్తాము. ఇల్లు ఎట్లా ఉంది, లోపల రూమ్లు ఎట్లా వచ్చినాయి ఏందనేది మొత్తం చూపిస్తా క్లారిటీగా. చీకటి అయితే ఇట్లా కనిపిస్తుంది. మా ఇంటి దగ్గర ఇట్లా టెంపుల్ వెనకాల పెద్ద లైట్స్ ఉంటాయి, అవి ఇట్లా కనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది చీకట్లో. ఇదైతే మా పాత ఇల్లు. మా ఇంటి ముంగల్ని స్తంభం ఉంటుంది, వీధి లైట్లు, అక్కడ బస్ స్టాప్ ఉంటుంది, ఇట్లా కనిపిస్తుంది. ఏం చేస్తారు నాన్న? తినబెడుతున్నావా? నీకు చదువుతా అని చెప్పిండు కదా. సరే, తిన్నాక చదువుకున్నాను. ఆకలి అవుతుందా? సరే, తిన్న తర్వాత చదువుకో. ఈరోజు వీడియో అయితే తింటే రేపు నుంచి మన ఛానల్లో వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.